ఈ సమయంలో మాట్లాడలేంత ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదు. మమ్మీ ఆల్రెడీ అన్ని విషయాలు మీతో పంచుకున్నారు. గతించిన 2020 సంవత్సరంలో డాడీ ప్రభు సన్నిధికి వెళ్ళాక నాకు మమ్మీ చెప్పినట్టుగా 18 years అప్పుడు ఏం తెలియని పరిస్థితి, సేవ అనుభవం ఏమీ లేదు. ఇప్పుడు కూడా బలిపిండి మీద ఎక్కి ఆరాధన చేసే సాహసం కూడా ఎప్పుడు చేయలేదు. జస్ట్ ఒక పాట పాడి దిగిపోవడమే, పాస్టర్ గారు అభ్యయనం చేసి అదే నేర్చుకున్నాను. కానీ మా తండ్రి గారిని 19వ సంవత్సరంలో దేవుడి సేవకు పిలుచుకున్నాడు. అదే వయసులో దేవుడు నన్ను కూడా పిలుచుకున్నాడు. 19వ సంవత్సరం నుంచి ఇప్పటికి 23 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పరీక్షలలో సువిస్తరంగా వాడుకుంటూ ఉన్నాడు. తండ్రిని విడిచిన మా కుటుంబాన్ని పరమ తండ్రి ఆదరిస్తున్నప్పటికీ శారీరకంగా లోకంలో ఎవరు విడిచిపెట్టినా దేవుడి అన్నడు విడిచిపెట్టలేదు. నేను ముఖ్యంగా 2021లో నుండి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. నాకు ప్రాబ్లమ్స్ ఏమో నేను ఎవరికి చెప్పుకోను, ఎవరితో పంచుకోను, దేవునికే మొరపెట్టుకుంటాను. నా దగ్గర ఉన్న నా స్నేహితులు కూడా తెలియదు. ఎప్పుడు వాళ్ళతో నాకు ఇవి ఉన్నాయని ఎప్పుడు కూడా చెప్పను. ఎప్పుడు కూడా ఎలా కనపడతానంటే వీడికి లోటేంట్రా అన్నట్టే కనపడతాను. ఎందుకంటే నాలో కనపడేలా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత కన్నీరు అంటే కొన్ని సందర్భాల్లో చెండుగా మాట్లాడుతూ ఈ అప్పులు కట్టగలమా, ఏంటి పరిస్థితి, చాలా కన్నీరు, చాలా చితికిపోయాం ఫైనాన్షియల్గా. ఒకే సందర్భంలో ఒక పక్క మా అమ్మగారు హాస్పిటల్ ఉంటే ఒక పక్కన మా తాతయ్య గారు హాస్పిటల్లో, ఇద్దరికి అలా ట్రీట్మెంట్లు జరిగించుకుంటూ